సరే అయితే నువ్వు తయారవు, కింద చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నా. కాక్రోచ్! జీతూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పేరుకు మాత్రం పెద్ద బాక్స్ అని అనుకుంటాడు, చిన్న కాక్రోచ్ కూడా భయపడతాడు. ఎవరైతే భయపడతారో వాళ్ళ పని అయిపోయినట్టే. నెమ్మదిగా, బయట ఎంతమంది ఉన్నారు తెలుసు కదా. రాణి, నువ్వు త్వరగా తయారై కిందికి రా. ఇక జీతు బాబు, నువ్వు నాతో పద. బేబీతో నీ సంగతి చెప్పాలి, పద. రాణి, నువ్వే నన్ను కాపాడాలి. ఏమనుకుని వచ్చావు? అందరూ మెచ్చుకుంటారనుకున్నావు కదా, ఇప్పుడెళ్ళు. పద పద, వెళ్దాం. బాయ్. జయ జయ మంగళ గౌరీ దేవి బేబీ 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 ఎవరొచ్చారో చూడండి. ఒరే ఒరే జీతు, నువ్విక్కడికి ఎలా వచ్చావురా? ఎవరు జీతు? నేనేం మీ ముందుకు రాలేదు బామ్మ, అది వదిన నన్ను తీసుకొచ్చింది, నేను రాలేదు. ఇలా చూడు బాబు, విషయం నువ్వు మా ముందుకు రావడం గురించి కాదు, అసలు విషయం నువ్వు ఈ ఇంటికి ఎలా వచ్చావు అని. అసలు ఈ రోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది నేను అది ఏం చెప్పాలి అమ్మా. నువ్వు అస్సలు మారవు కదా. అరే, ఈ రోజు ఏమైంది అందరికి? ఎందుకు అందరు నా చెవులు పట్టుకుంటున్నారు? చూడు బాబు, మీ అమ్మే నీ చెవి పట్టుకున్నందుకు నువ్వు సంతోషించాలి జీతు. పెళ్ళైన తర్వాత జీవితాంతం రాణి నీ చెవి పట్టుకునే ఉంటుంది, ఏమంటారు? బేబీ, ఈ రోజు చేసిన పనికి జీతుకి శిక్ష పడాల్సిందే. తప్పకుండా శిక్ష పడాలి. అసలు నువ్వు మా లేడీస్ ప్రోగ్రామ్ కి ఎందుకు వచ్చావు చెప్పు. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి. ఇదిగో, ఇప్పుడు నువ్వు దీన్ని ఇలా వేసుకోవాలి. అబ్బా, ఎంత అందంగా ఉందో మా జీతు రాణి. ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు. జీతు, డాన్స్ చెయ్. ఏంటి అలా ఎలా? నేను వీళ్ళందరి ముందు నో నో నో. సరే అయితే నేను మీ నాన్నగారికి ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి నేను తీసుకెళ్తారు. ఏంటమ్మా నువ్వు? ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? మధ్యలో నాన్న ఎందుకు పిల్లడు? నేను డాన్స్ చేస్తాను. ఆంటీ, మ్యూజిక్. అవునవును, మ్యూజిక్, సంగీతం. సరే ఇక చాలంటే ఇరక తీస్తుంటాడులే, అదే మొదలు అసలని కుసలని చెంబని బెదవిని ఏం చెప్పున్నా. ఏమవుతుంది నాకు అసలు? నా చేతికి ఏమైంది? ఎందుకు ఆగట్లేదు?
ఇక చాలా నా వల్ల కాదు బాబాయ్. ఇక చాలా ఆపండి ఆంటీ. ఆ అక్బర్ కూడా అనార్కలి చేతి ఇంటిగా డాన్స్ చేయించలేదు. చాలా ఆపండి. సరే వదిలేస్తాను, కానీ నా షరతు ఒప్పుకుంటేనే. ఆ. నువ్వు మా ముందు గాగ్రా చోలి వేసుకొని డాన్స్ చేయాలి. ఆ? మీరు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు, అది మరదలు చేసినట్టు. అమ్మ కాపాడమ్మా. ఎవరి మాట వింటావు? పోనీలే కదా నిన్ను వదిలేస్తున్నావు, వెళ్ళిక్కడి నుంచి. ఆ? ఇప్పుడు ఇంత టైం స్పెండ్ చేశాను కదా, అందరూ పరిచయం అయిపోయారు. హలో ఆంటీ, హలో పిన్ని గారు. ఇప్పుడు ఉండొచ్చుగా. చెప్తే వినవు కదా, సరే. ఆ. సరే సరే వెళ్తున్నాను. బాయ్ 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 బాయ్. ఏమైంది? 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 అయ్యో రామా! రాణి, అసలేంటిదంతా? చూసావా చిన్న ఎలా భయపడిందో? రాణి, ఏమైంది నీకు? ఎందుకలా చూస్తున్నావు నువ్వు? అయినా నీ మొహం అంతా నీకిదంతా తమాషాగా ఉందా? ఎందుకిలా చేసావు? తను ఎంత భయపడిపోయిందో తెలుసా? నాకు నీ గురించి తెలుసు రాణి. నువ్వు నీ చెల్లెల్ని ఎప్పుడు ఇలా భయపెట్టావు, మరి ఇప్పుడెందుకు ఇలా చేసావు? అయినా ఇది అసలు చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇలాంటి వేడుక రోజున నీ మొహం మొత్తం మీద కాటుక రాసుకున్నావు కదా నువ్వు. ఆ? ఇది అపశకనం కాదు. బామ్మా, బేబీ, మీరు వెళ్ళండి. నేను రాణిని తయారు చేసి 5 నిమిషాల్లో కిందకి తీసుకొస్తాను. రండి రండి వదిలి గారు. రాణి, వెళ్ళి మొహం కడుక్కునరా. ఇలా ఎలా జరిగింది? నాకు అసలు ఏమైంది? అసలు ఇది ఎలా జరిగింది? నేను కాటు కథ పెట్టుకున్నాను. ఇది ఇదెలా? ఏమైంది? అమ్మ ఎందుకలా అరిచింది? అబ్బే ఏం లేదండి, రాణి తన చెల్లెల్ని ఊరికే ఆట పెట్టించాలనుకుంది. చిన్నపిల్ల కదా, భయపడింది. ఇంకేం లేదు. అదిగో రాణి వచ్చేస్తుంది. రాక్షసి. రాణి, నీకు పెళ్లి జరగబోతోంది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే అల్లరి చేస్తావా? రామ్మా. ఇప్పుడిప్పుడే మనం ఒక అల్లరి పిల్లవాడిని ఆడపిల్లని చేసి డాన్స్ చేయించాం.
చూస్తుంటే రాణిని కూడా ఏదో ఒకటి అత్తయ్య చేయాలనుకుంటా. తనకి మనం మేసాలు పెడితే బాగుంటుంది. అరే నోర్మై, మీసాలు పెడుతుందట. మీసాలు జీతుకు కూడా లేవు కదా. రాణి, నువ్వు నాకు నిజం చెప్పు. జీతుకి నువ్వే నేర్పించావు కదా ఆడపిల్లలా ఎలా డాన్స్ చేయాలని? నిజం చెప్తున్నాను, ఆడపిల్లలాగా బాగా డాన్స్ చేశాడు. అవును నిజమే. సరే సరే, ఇక మనం అందరం భోజనాలు మొదలు పెడదామా? అవునత్తయ్య, నాకు కూడా బాగా ఆకలేస్తుంది. భోజనం అంటే చాలు నాకు పూర్తిగా సౌత్ ఇండియన్ భోజనం అంతా గుర్తొచ్చేస్తుంది. అవును, ముందు మనం అందరం భోంచేసామంటే తర్వాత ఆటపాట హాయిగా సాగిపోతుంది కదా జయంతి? అలాగే, అంతా సిద్ధంగానే ఉంది. ముందు మీరు చేయాల్సింది చేసేస్తే. జయంతి, నువ్వు వెళ్ళి కాస్త హారతి పళ్ళని తీసుకురా. అలాగే అత్తయ్య. అరే లేమ్మా, చల్లగా ఉండు. మీ అందరికీ నా శుభాకాంక్షలు. రాణి ఇప్పుడు మా ఇంటి కోడలైపోయింది, అంటే జీతికి భార్య. చూడమ్మా రాణి, ఇప్పుడు నీకు మేము దుప్పట్ట కప్పాం కదా, ఇది నీకు మా అందరి తరపున బోలెడంత ప్రేమ, అందరి ఆశీర్వాదాలతో ఇస్తున్నాం. ఆ భగవంతుడు నీకు ఎప్పటికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. లేమ్మా, సంతోషంగా ఉండు, దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లు. ఆ దుర్గామాత నిన్ను చల్లగా చూడాలి. ఒక్క నిమిషం, నీకు ఎవరి దిష్టి తగలకూడదు. రాణి, నీకు బామ్మ దిష్టి చుక్క పెట్టింది కదా, దానిని మళ్ళీ ముఖమంతా పూసుకోకే. ఉమ్? అంతా బాగా జరిగింది కదా? అవును, చాలా బాగా జరిగింది. నాకైతే బాగా మొత్తానికి నచ్చింది. అంతా పూర్తయిపోయింది. ఆ దుర్గా అరే, మాత దయ వల్ల. ముగ్గురు ఇక్కడే ఉన్నారా? ఏం చేస్తున్నారు? రండి రండి కూర్చోండి. అయిపోయిందా? అయిపోయింది. ఎవరి దిష్టి తగలకూడదు. నీకు బామ్మ దిష్టి చుక్క పెట్టింది కదా, దానిని మళ్ళీ ముఖమంతా పూసుకోకే. ఏంటి రాణి, నాకు తెలిసిపోయింది ఈ రోజు నువ్వేం చేసావు. జీతు, నేను నీకు ముందే చెప్పాలనుకున్నాను. నువ్వు నాకు ముందే చెప్పకపోవడం మంచి పని అయింది. యూనో, అమ్మమ్మ నాకు చెప్పిన విధానం ఉంది చూసావు, ఇట్ వాస్ జామ్ ఫనీ. నేను ఇప్పటి వరకు ఊహించుకుని నవ్వుకుంటున్నాను. నువ్వు ఒక ఫోటో తీసుకుని ఉండాల్సింది కదా. జీతు,
నేను చెప్పేది విను. నేనేం చెప్తున్నానంటే అసలు ఇదంతా నేను కావాలని చేయలేదు. అలాగా అంటే నువ్వు మళ్ళీ అదే ప్లాన్ ని నా మీద కూడా ఉపయోగిస్తున్నావా? నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు జీతు. అసలు చాలు, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. దీనికి నీకు పక్కా పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు ఇంత మంచి ప్రాంక్ నేను లేనప్పుడు ఎందుకు చేసావు? నువ్వు రేపు కలు, అప్పుడు జీతు, చెప్తాను. నేను చెప్పేది విను. నేను ఇదంతా చెయ్యలేదు. నేను నా చెల్లెలు ఎందుకు భయపెడతాను? అలా ఎప్పుడైనా చేశానా నేను? నేను అన్ని టెస్టులు చేయించేశాను. రిపోర్ట్స్ చేతికి రాగానే నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. అంతవరకు రాని దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు పూర్తిగా రెస్ట్ లో ఉండాలి. నీకు పెళ్లి కదా, అందుకని స్ట్రెస్ లేకుండా కాస్త విశ్రాంతి తీసుకో, సరేనా? పరిమళ్ గారు, మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి. తను పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. షీ హ్యాస్ టు బి మెంటలీ ఫ్రీ, సరేనా? కానీ డాక్టర్, కంగారు పడాల్సిందేమీ లేదు కదా? లేదు, కంగారు పడాల్సింది ఏమీ లేదు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు ప్రాబ్లం ఏమిటో మనకు తెలుస్తుంది. కానీ డాక్టర్, తనకే ఎందుకు అలా జరుగుతోంది? తరచూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దేని గురించైనా సరే ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టినా, లేదా దేని గురించైనా మనసులో భయం గనుక ఉంటే, అదే విషయం మన ముందు ఎవరూ లేకపోయినా మన ముందు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఐ మీన్, వాళ్ళు దాన్ని ఇమాజిన్ చేసుకోవడం మొదలు పెడతారు. బహుశా రాణికి కూడా అలాగే జరుగుతుందేమో. పరిమళ, నువ్వు అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. తనేదో సరదాగా చేసిందనుకుంటున్నావు, కానీ నువ్వు తన గురించి చెప్తున్నది వింటుంటే చాలా సీరియస్ విషయం అనిపిస్తోంది ఇది. అవును బేబీ, నిజానికి నిన్న జరిగింది చాలా విచిత్రంగా ఉంది. రాణి ఎప్పుడు తన చెల్లెల్ని భయపెట్టాలని అనుకోదు. కొండ మీద జరిగిన యాక్సిడెంట్ తర్వాత తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అందుకే నేను తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. కానీ డాక్టర్ గారు ఏదో చెప్పారు కదా, దాని అర్థం ఏంటి? అంటే దీని అర్థం నువ్వు పిచ్చిదాని వైపోయావు. నా ప్రేమలో పరిమళ, ఇంతవరకు డాక్టర్ రిపోర్ట్ రాలేదు కదా, అది వచ్చినప్పుడు మనం చూసుకుందాం. ముందే ఎందుకు కంగారు పడతావు? రాణి మంచి అమ్మాయి, మంచి వాళ్ళకి ఏమీ కాదు. అవును పరిమళ, నువ్వేం కంగారు పడకు. రిపోర్ట్లు వచ్చేసాయంటే ఏమైందో తెలిసిపోతుంది. నాకు అర్థం కావట్లేదు జీతు, అసలు నాకేమవుతుంది? కానీ నాకు అర్థమైంది. ఏంటి? అదేంటంటే, నాకు జరిగిన యాక్సిడెంట్, ఇంకా ఈ పెళ్లి ఫంక్షన్, ఇవన్నీ నీకు వీటి వల్ల స్ట్రెస్ ఎక్కువై కంగారు పడుతున్నావు. అంతకన్నా ఇంకేం లేదు. అరే, ఏడవకు రాణి. నువ్వు ఏడిస్తే అస్సలు బాగుండవు. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? అయితే నువ్వు నా మాట నమ్ము. నీకేం కాలేదు, పర్ఫెక్ట్గా ఉన్నావు. ఎలా ఉండేదానివో అలాగే ఉన్నావు. అయినా నువ్వేమనుకుంటున్నావు? నేనుండగా నీకేమైనా జరుగుతుందనా? నో వే మిస్ రాణి. ఎలాగైతే నువ్వు నా ప్రతి సమస్య, ప్రతి కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావో, అలాగే నేను కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. నేనున్నంత వరకు నీకేం కానివ్వను. ఐ ప్రామిస్.
రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? రేపు. ఏ రిపోర్ట్స్ గురించి అడుగుతున్నారు? లేదు, ఏమీ లేదు. లేదు, ఏం లేదు అన్నయ్య గారు. నిన్న నేను కాస్త కంగారు పడ్డాను, అందుకని. ఆ, అలాగా. ఓయ్, ఏంటి నువ్వు కూడా ఇప్పుడే రావాలా? దీనికి ఆకలిగా ఉందనుకుంటా. పద, దీనికేమో తినిపిద్దాం. రా. ఇదిగో జీతు, ఇలా రా. నువ్వు దీన్ని తీసుకెళ్ళు, నేను వస్తాను. పద. చిన్నా, చిన్నా.